హలో గాయస్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అనే మూవీ రివ్యూ అని ఇవ్వబోతున్నానండి. సినిమా చూడగానే మీకు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరా, చూడొద్దు అనుకుంటారా అనేది ఇక మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఈ రివ్యూ అయిన తర్వాత ఇక చూడాలనుకుంటే చూసిన తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. లిటరల్లీ మూవీ చూసినప్పుడు అనిపించింది నిజంగానే చూసుండమేమో అని చెప్పి. చూసుండమనే కాదు, చూడకూడదు అన్నది కూడా అనిపిస్తుంది ఈ మూవీ చూడంగానే. ఆయన ఇచ్చిన ప్రమోషన్స్కి లెంత్ ట్రైలర్ అనేది ఇవ్వడము, ప్లస్ ఆయన ఇచ్చిన వేరే లెవెల్ ప్రమోషన్స్ అండి మూవీకి. అయితే లిటరల్లీ చెప్తున్నా నేను, ఆ ప్రమోషన్స్ చూసి అరే సినిమా ఏదో ఉంటుంది పక్కా చూడొచ్చు అని చెప్పి అనుకో. బుక్ మై షోలో 160K ప్లస్ ఇంట్రెస్టింగ్ చూపించినారండి. అంటే ఆలోచించండి, మూవీ ఏ లెవెల్ ప్రమోషన్స్ వచ్చినాయి, జనాలు ఏ లెవెల్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి. లిటరల్లీ మూవీ చూడంగానే బ్యాంగ్ అయిపోయింది అది ఒకసారి, నిజంగా బ్యాంగ్ అయిపోయింది. అరే ఇలాంటి సినిమా మనం ఎప్పుడు చూసుండము అని అయితే నిజంగా అనిపించిందండి. ఒక బ్యాక్గ్రౌండ్ లేని ఆయన ఒక మూవీ తీయడమే గొప్ప. మూవీ తీయడం కాకుండా దాన్ని థియేటర్స్కి మంచి కౌంట్ వచ్చింది. థియేటర్స్లో తక్కువ కౌంట్ కాదు, లెస్ కౌంట్ కాదు, హై కౌంట్ థియేటర్స్ రావడం, పెద్ద డిస్ట్రిబ్యూషన్ ప్లస్ పెద్ద ప్రొడక్షన్ అనుకోండి. ఇక మైత్రి మూవీ మేకర్స్ నుంచి రావడము అది వేరే లెవెల్ అండి. అంత కష్టపడి అంత మంచి చేసి ఒక 100 నిమిషాల సినిమాని సింగిల్ షాట్లో తీశానని చెప్పి సింగిల్ షాట్లో తీసినారండి, అదైతే ఒప్పుకోవచ్చు. సింగిల్ షాట్లో తీయడానికి దానికైతే హ్యాట్స్ అప్ అండి. కానీ ఏదో ఒకటి ఉండాలి కదండి మూవీ. ఏదో ఒక గోప్రో పెట్టేసుకుని ఏదో మోటో వ్లాగ్ తీసినట్టు తీసుకుని వెళ్ళిపోవడం. మోటో వ్లాగ్ అంటే మనం చూడలేమా అండి, వచ్చాడు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, గంటన్నర మోటో వ్లాగ్ పెడతారు, అవసరం ఉంటే అవి కూడా చూడొచ్చు. దీని మీదకి అయ్యే బెస్ట్ అనిపిస్తుంది అండి. దీంట్లో మళ్ళీ అది కాకుండా ఏమో అన్నారండి, 1400 డైలాగులు 10,000 ఎక్స్ప్రెషన్స్ అన్నారండి. ఒకటి 100 మినిట్స్లో 10,000 ఎక్స్ప్రెషన్స్ రావడం ఏంటో నాకు అర్థం కాదు. సరే ఓకే పాసిబుల్ అనుకో, డైలాగ్కి సంబంధం లేని ఎక్స్ప్రెషన్స్ ఒకటి ఇవ్వడము, ఇంత ప్రమోషన్స్ ఇవ్వడము, ప్లస్ జనాల నుంచి ఇంత మంచి టాక్ వచ్చినప్పుడు మూవీ గురించి ఏదో ఇంత ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు అనుకున్నానండి మరి మూవీ వేరే లెవెల్ ఉంటుందని చెప్పి. కానీ చాలా డిసప్పాయింట్ చేసిందండి. దీని బదులు వేరే మూవీకి వెళ్ళినా అయిపోయేదేమో అనిపించింది. నేనున్న థియేటర్లో అయితే ఫస్ట్ 40 మినిట్స్ సగం ఎగిరిపోయినారు, ఇంటర్వెల్ సగం ఎగిరిపోయారు. ఇక క్లైమాక్స్ చూసుకుంటే ఒక 20 rows ఫిల్ అయినాయి అనుకోండి. క్లైమాక్స్కి వచ్చేసరికి 1 row 1.5 row మిగిలింది. ఒక 20-25 మంది మిగిలినారు. వాళ్ళు కూడా ఏదో చూద్దామని వచ్చినారు, లేదంటే క్లైమాక్స్ వరకు ఏదో చూపిస్తారేమో మూవీ అని చూడడానికి వస్తారేమో అని అయితే నాకు అర్థం కాలేదండి. ఇక కొన్ని సిచ్యువేషన్స్ చూడండి, బేసిక్గా స్టోరీలో అయితే ఏం లేదండి. హీరో వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి ఉంటుంది, ఇక అదే లవర్ అనుకోండి. హీరో వాళ్ళ లవరు అవుట్ ఆఫ్కి వెళ్ళిపోద్ది, వేరే ఆయనతో సెటిల్ అయిపోదాం అని చెప్పి చూసి ప్యారడైజ్ ఉన్న హీరో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వాళ్ళ ఫ్రెండ్తో పాటు వెళ్ళడము, ఆ మధ్యలో జరిగిన కన్వర్సేషన్సే ఈ మూవీ అండి. ఇక్కడి నుంచి అంత దూరమా, సరే ఓకే దూరం అన్నా కానీ మూవీ అంతా చూపించడం దూరం అనుకోండి, అది వేరేది. ఇక లాగ్ చేయాలని చెప్పి అక్కడక్కడ తిరగడము, ఇక కేబుల్ బ్రిడ్జ్ కూడా ఒక మెడికల్ షాప్, అది కేబుల్ బ్రిడ్జ్ కూడా మెడికల్ షాప్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, అదొక పాయింట్. ప్లస్ ఆడ ఒక ట్యాబ్లెట్ తీసుకోవడం బ్లడ్ ఫ్లో తగ్గడానికి సంథింగ్ ఏదో ఉంటుందండి. ఆ ట్యాబ్లెట్ ప్లస్ మోషన్ ట్యాబ్లెట్ పెట్టి తీసుకోవడము మోషన్ ట్యాబ్లెట్ చూపించడం, ఇదేంటో అర్థం కాదు. జనాలు పిచ్చోళ్ళండి, మరీ ఇంత పిచ్చోళ్ళని చేస్తారని నేను అనుకోలేదు. చాలా డిసప్పాయింట్ అండి సినిమా, నిజంగా చెప్తున్నా కదా. ట్రైలర్ జర మంచిగా అనిపించింది, ప్లస్ ఆయన ప్రమోషన్స్ చూసి మూవీ వేరే లెవెల్ అంటారు అనుకున్నాను. నిజంగా ఐఎమ్ చీటెడ్ అండి. మూవీ చూడంగానే నిజంగా చెప్తున్నా ఐఎమ్ చీటెడ్. చెప్పొద్దండి ఇక ఒక ఇంత చెప్పుకున్నాడండి, ఇంతమంది ఛాన్స్ రావడమే గొప్ప అండి థియేటర్స్. ఎందుకంటే మీరు ఏమనుకోండి, చిన్న మూవీస్ కూడా నేను ట్రైలర్ చూసి టీజర్ చూసి చిన్న మూవీ రివ్యూస్ కూడా ఇచ్చానండి. థియేటర్స్ లెస్ కౌంట్ వచ్చిన కొన్ని మూవీస్ నేను చూసిన దానికి 80, 50, 90 అలాంటి థియేటర్స్ వచ్చినా కానీ ఆ మూవీస్ కూడా చూసి నేను రివ్యూ ఇచ్చానండి. మూవీ అది కూడా బాగున్న మూవీస్ బాగానే ఇచ్చాను, బాగాలేని మూవీస్ బాగాలేని ఇచ్చాను. ఇంత మంచి నెంబర్ ఆఫ్ థియేటర్ కౌంట్స్ రావడం, అట్లాగే మిరాయి కాంపిటీషన్ ఉండడము, అక్కడ లిటిల్ ఆర్ట్స్ ఉండడము, ప్లస్ మన బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ వచ్చింది కానీ కిష్కింధపురి, ఆ మూవీ కాంపిటీషన్ ఉండడం, ఈ మూవీకి ఇన్ని థియేటర్స్ కౌంట్ రావడము ఒకే దెబ్బకి. నిజంగా అండి థియేటర్లో 90% వ్యూవర్స్ అందరూ వెళ్ళిపోయినారండి బయటకి మూవీ ఫస్ట్ 40 మినిట్స్లోనే. ఇక అర్థం చేసుకోండి, మీకు మూవీ చూస్తారా లేనది మీ ఇష్టం అండి. ఇక చూడండి, ఎందుకంటే ఆయన అంత అయిపించింది కదా. ఇక ఆయన కలెక్షన్స్ రావడం కోసం మనం చూసాం, 40 నిమిషాలు చూసి బయటకు వచ్చాను. ఏమనిపించండి, మీరు మోటో బ్లాగ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది, పెద్దగా ఏమనిపించదు. కొంచెం మోటో బ్లాగ్ ఇంట్రెస్ట్ అనిపించింది నాకైతే మూవీ చూస్తున్నా కొద్ది. తప్పదు ఇక రివ్యూ ఇవ్వాలని చెప్పి
ఆడ వరకు కూర్చోవడం అంతే కానీ లేదంటే నేను కూడా మధ్యలోకి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను. చూద్దాం, ఇక మీ ఇష్టం. చూడండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ కనిపించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.